హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరు చూస్తున్నారు ఫస్ట్ సరిగ్గా ఛానల్ అనమాట. ఈ రోజు మేము ముందుకు కొత్త జాబ్తో అయితే వచ్చేసానమాట. ఏదైతే తెలుసు ఇంటర్నేషనల్ అనే కంపెనీ నుంచి మనకు జాబ్ అనేది నోటిఫికేషన్ రావడం జరిగింది. సో అఫీషియల్ నోటిఫికేషన్ కూడా చూపిస్తున్నాను. అప్లై చేసుకోవడానికి లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. లింక్ అని కామెంట్ చేయగానే డైరెక్ట్ లింక్ డిస్క్రిప్షన్ మన టైటిల్ మీద క్లిక్ చేస్తే డిస్క్రిప్షన్ ఓపెన్ అవుతుంది. ఆ డిస్క్రిప్షన్లో వచ్చేసరికి మనం లింక్ అయితే అప్లై లింక్ అని పెట్టేసి ఉంటుంది. అక్కడ లింక్ మీద క్లిక్ చేస్తే మీరు డైరెక్ట్ అప్లికేషన్ ఫామ్కి పోతారు. ఓకేనా? కాదనుకుంటే మీరు తెలుసు ఇంటర్నేషనల్ కొట్టి కూడా మీరు ఇక్కడ రావచ్చు. బట్ ఇలా కష్టం అవుతుందని చెప్పేసి నేను లింక్ పెట్టడం జరుగుతుంది. లింక్ క్లిక్ చేసే కంటే ముందు ఛానల్ సబ్స్క్రైబ్ అయిన వీడియోని లైక్ చేసేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇది ఒక ఫ్రీలాన్సింగ్ జాబ్ అనుకోవచ్చు. సో వచ్చేసరికి మనకు టైటిల్ ఏమి ఇచ్చారంటే ఆడియో డేటా కలెక్షన్ ఇండియా అని చెప్పేసి ఇచ్చారు. ఇది వచ్చేసరికి మనకు ఇండియా నుంచి మనకు ఉండాలి వర్కర్స్. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకు వర్క్ స్టైల్ ఏంటంటే రిమోట్, అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ అనుకోవచ్చు. వర్క్ ఫ్రమ్ హోమ్, ఇది ఫ్రీలాన్సింగ్ జాబ్. ఇది ఎలాంటి అయితే ఫేక్ అయితే కాదు, ఇది నిజమైన జాబ్. ఎలా అని చెప్తాను నేను ఫేక్ జాబ్స్ ఎప్పుడు పెట్టారని. సో ఇక్కడ చూసుకుంటే తెలుగు ఇంటర్నేషనల్ ఈజ్ లుకింగ్ ఫర్ పార్టిసిపేషన్స్ ఇన్ ఇండియా ఫర్ అవర్ డేటా కలెక్షన్ ప్రాజెక్ట్. ఇక్కడ చూసుకుంటే మనకు ఇంగ్లీష్ మాట్లాడడం రావాలి అండ్ ఆల్సో తెలుగు. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకు 1 to 1.5 అవర్స్ అయితే డైలీ టాస్క్ టైమింగ్ అయితే ఉంటుంది. సో ఇక్కడ చూసుకుంటే మనకు పర్ డే మనకు $7 అయితే ఇస్తున్నారని చెప్తున్నారు, యూఎస్డిటీ పర్ అవర్. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకు ఎక్స్పెక్టెడ్ ప్రాజెక్ట్ డ్యూరేషన్ జూన్ 2024 టు జూలై 2024 వరకు అయితే ఉంది. 18 ఇయర్స్ ఎక్స్పీరియన్స్, 18 ఇయర్స్ ఆఫ్ ఏజ్. అండ్ మనం వచ్చేసరికి ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్ ఉండాలి అండ్ ఒక హ్యాండ్ హెల్డ్ ఆండ్రాయిడ్ టాబ్లెట్ డివైస్ అయినా ఉండాలి. లేదా ఇంగ్లీష్ ఇండియన్ స్పీకింగ్ లాంగ్వేజ్ అయితే ఉండాలి. ఇండియాలో మాత్రమే ఉండాలి. ఫ్లూయెన్సీగా అంటే ఇంగ్లీష్ మాట్లాడగలగాలి అండ్ స్టేబుల్ ఇంటర్నెట్ కనెక్షన్ ఉండాలి. ఎన్వైర్న్మెంటల్ కూడా ఎక్కువగా డిస్టర్బెన్సెస్ ఉండొద్దు. ఇది వచ్చేసరికి ఏఐకి బిల్డ్ చేస్తున్నారు అన్నమాట. సో ఇలా అప్లికేషన్ లింక్ ఈజ్ అవైలబుల్, బట్ ఇన్ కేస్ యూ హ్యావ్ ఎన్ యూపీఎన్ టర్న్డ్ ఆన్, ప్లీజ్ టర్న్ ఆఫ్ ఇట్ రీఫ్రెష్ ది పేజ్. ఏం చెప్తున్నారంటే మీరు అప్లై చేసేటప్పుడు VPN అయితే ఆన్ చేసుకోకండి అని చెప్తున్నారు. సో ఇక్కడ అప్లై నౌ అని కొట్టిన తర్వాత మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. తర్వాత మీరు వచ్చేసరికి లేదంటే మీరు ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ డేటా సోర్సింగ్ @telusinternational.ai అని చెప్పేసి మీరు జీమెయిల్ అయితే కొట్టాల్సి ఉంటుంది. సో లేట్ చేయకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోని లైక్ చేసి అండ్ లింక్ ఇన్ డిస్క్రిప్షన్. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.